వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. మనం రోజు ఇంట్లో కాఫీ తాగినా టీ తాగినా మనం ఉపయోగించేది చక్కెర, షుగర్. అసలు ఆ షుగర్ అనేది మనకు వాడకూడదు. షుగర్ వాడే వాళ్ళకి నరాల బలహీనత, క్యాన్సర్లు, జీర్ణకోశ సమస్యలు ఒకటేంటి సర్వరోగాలకు కారణమే షుగర్ వాడకం. మరి షుగర్ వాడకుండా ఇంకేం వాడాలి అని మీకు అనుమానం రావచ్చు. పూర్తిగా షుగర్ని నిషేధించండి, షుగర్ వాడద్దు. మరి ఏం వాడాలి? బెల్లం వాడాలి. నల్లగా ఉంటుంది. ఆ నల్లగా ఉండే బెల్లం ఆర్గానిక్ బెల్లం అంటారు. రసాయనాలు కలపని బెల్లము ఆర్గానిక్ బెల్లం. తాటి బెల్లం చాలా విశిష్టమైంది. షుగర్ కంటే బెల్లం మెరుగు, బెల్లం కంటే తాటి బెల్లం మెరుగు. పండుగలప్పుడు కూడా ఈ తాటి బెల్లాన్ని వాడండి. అసలు చక్కెరను పూర్తిగా నిషేధించండి. మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది, అనారోగ్యం బారిన పడం. తాటి బెల్లంలో విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఖనిజ లవణాలు, విటమిన్లు ఉన్నాయి. ఈ తాటి బెల్లం వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనకు లభిస్తాయి. మొట్టమొదటిది, ఈ తాటి బెల్లం తినటం వల్ల రక్తహీనత ఉన్నవారు, ముఖ్యంగా మహిళలు, గర్భవతులు, ఎవరికైతే 10 గ్రాముల కంటే హీమోగ్లోబిన్ తక్కువ ఉన్నదో మనం మార్కెట్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్ గొట్టాలో లేదా రక్తం ఎక్కించుకోవటం అవన్నీ అవసరం లేదు. ఈ తాటి బెల్లం వాడటం ప్రారంభించండి. చక్కగా నెలకు 1 గ్రాము చొప్పున హీమోగ్లోబిన్ పెరిగిపోతూ ఉంటుంది. కనుక రక్తహీనతని నిరోధించడంలో ప్రకృతి ప్రసాదించిన వరం తాటి బెల్లం. ఇక రెండోది, ఆడపిల్లలు అడ్డంగా పెరుగుతారు, నిలువుగా పెరగరు, లావు అయిపోతారు. ఈ లావుగా ఉన్న ఆడపిల్లలకి అండకోశంలో నీటి బుడగలు ఏర్పడతాయి. దాన్ని పీసీఓడి అని, పీసీఓఎస్ అంటారు. ఈ నీటి బుడగలు ఉన్న వాళ్ళకి మెచ్యూర్ అయిన తర్వాత ప్రతి నెల నరకయాతన పడతారు. పీరియడ్ వచ్చిందంటే దేవుడా, భగవంతుడా, నన్ను ఆడపిల్లగా ఎందుకు పుట్టించావు నాయనా అని దేవుణ్ణి ప్రార్థిస్తుంటారు. దీన్ని వైద్య పరిభాషలో ప్రీ మెన్స్ట్రువల్ సిమ్టమ్స్ అంటారు. అలాంటి సమస్య ఉన్నవారు, అండకోశంలో నీటి బుడగలు ఉన్నవారు తాటి బెల్లం వల్ల చక్కటి ఉపశమనం పొందుతారు. ఇక 3, ఈ రోజుల్లో వెంట్రుకలు, మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, మగపిల్లలకి నెత్తి మీద ఉన్న వెంట్రుకలన్నీ రాలిపోతుంటాయి. ఆడపిల్లలకి కుచ్చులుగా వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. దీనికి కారణం ఏదో జబ్బు కాదు, మానసిక ఒత్తిడి, టెన్షన్ వల్ల వెంట్రుకలు రాలిపోతాయి. ఇక పిల్లలు ఈ రోజుల్లో 25 సంవత్సరాలు, మగపిల్లలు 25 సంవత్సరాలు రాకముందే మరి బట్టతల వస్తే ఎవరు పెళ్లి చేసుకునేవాళ్ళు ఉండరు. అందువల్ల వెంట్రుకలు రాలకుండా కేశ సౌందర్యానికి తాటి బెల్లం బాగా ఉపయోగపడుతుంది. అదే కాకుండా చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది, ముఖం కళగా ఉంటుంది, ముఖంపై మొటిమలు రావు, మచ్చలు రావు. ఇక 4, స్థూలకాయము, భారీ కాయం ఉన్నవారు తాటి బెల్లం వల్ల బరువు తగ్గుతారు. థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని గమనించి థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడటం ప్రారంభిస్తే బరువు తగ్గిపోతారు. ఇక 5, పార్శ్వపు నొప్పి. ఇది ఒక పక్కే నొప్పి వస్తుంది. పార్శ్వ నొప్పి వచ్చిందంటే నరకయాతన పడతారు. ఇక ఆ రోజంతా అవుట్. పార్శ్వ నొప్పి, కళ్ళల్లో మెరుపులు, వాంతులు. ఇక ఆ రోజు గదిలో లైట్లు తీసి చీకట్లో పడుకుని సమయం గడుపుతూ ఉంటారు. అటువంటి పార్శ్వపు నొప్పి, మైగ్రేన్ నుంచి విముక్తి కలిగిస్తుంది తాటి బెల్లం. 6, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జీర్ణ ప్రక్రియని వేగవంతం చేయటమే కాక మలబద్ధకాన్ని పూర్తిగా నివారించి, మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, దీన్నే అరిసె మొలలని, మూలశంకని, పైల్స్ అని అంటుంటారు. ఇక 7, కొంతమందికి మద్యం సేవించే వారికి కాలేయంలో కొవ్వు చేరటం సహజం. ఈ కొవ్వు చేరటాన్ని వైద్య పరిభాషలో ఫ్యాటీ లివర్ అంటారు. తాటి బెల్లం కాలేయం యొక్క పనితీరును బాగా మెరుగుపరుస్తుంది.
ఇక 8 వృద్ధాప్యంలో దెబ్బ తగలకుండానే నడుస్తూ ఉండగానే తుంటెముక ఇరిగిపోతుంది. తుంటెముక ఎందుకు ఇరుగుతుంది? ఎముక పెళుసుదనం వల్ల. కాల్షియము, ఫాస్ఫరస్, మెగ్నీషియము, విటమిన్ డి లోపం వల్ల ఎముక దళసరితనమై అది పెళుసుదనం వల్ల ఇరిగిపోతుంది. తాటి బెల్లం తింటే ఎముక గట్టిపడి అంత సులువుగా ఇరగదు. అదే కాకుండా మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, కండరాల నొప్పిని కూడా అరికడుతుంది. ఇక 9 గర్భవతులు. సాధారణంగా గర్భవతులకు రక్తహీనత అనేది సహజం. అటువంటి రక్తహీనతను చెక్ పెట్టడంలో తాటి బెల్లం బాగా ఉపయోగపడుతుంది. ఇక 10 శ్వాస సమస్యలను అరికట్టడంలో క్రియాశీలకంగా తాటి బెల్లం పనిచేస్తుంది. గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు కారటము, సైనస్ సమస్యలు, ఆస్తమా, ఉబ్బసం లాంటి పలు శ్వాసకోశ సమస్యలను నివారించడంలో క్రియాశీలకంగా పనిచేస్తుంది. కనుక మనం షుగర్ని పూర్తిగా మానేయండి.